ఏదైనా డిఫరెంట్గా కర్రీ చేయాలని ఉందా? అయితే డాబా స్టైల్లో ఎంతో టేస్టీగా, క్రీమీగా, స్పైసీగా డాబా స్టైల్ పన్నీర్ భుజియా తప్పకుండా ట్రై చేయాలి. చివరి వరకు చూడండి. డాబా స్టైల్ టేస్ట్ రావడానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి డాబా స్టైల్ పన్నీర్ భుజియా చేసేద్దామా? అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 500 గ్రామ్స్ పన్నీర్ను ఇలా తురిమి పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా ఇలాగే సన్నగా చాప్ చేసుకోవాలి. 150 గ్రామ్స్ పెరుగు, కొంచెం బటర్, ఆయిల్ తగినంత, 1 స్పూన్ ఉప్పు, అర్ధ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అర్ధ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, అర్ధ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 3 కలిపి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక ఒక విస్కర్ తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక తగినంత ఆయిల్, బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ మెల్ట్ అయిపోయాక మంచి అరోమా వస్తుంటుంది. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు పట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగుతుంటే ఒకలాంటి మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. నాకు అలాంటి స్మెల్ అంటే చాలా ఇష్టం. మీకు ఎంతవరకు ఆనియన్స్ ఫ్రై చేస్తుంటే వచ్చే స్మెల్ ఇష్టం? కామెంట్ చేయండి. నేను మీకు అందరికీ రిప్లై ఇస్తాను. కాస్త మనం కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు వేసి వేపుకోవాలి. టమాటాలు వేసాక ఒక 2 మినిట్స్ వేపి మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ టమాటాలు మగ్గించాలి. 2 మినిట్స్ అయ్యాక టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా వేపుకోవాలి. మనం వేసిన మసాలా అంతా బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించాలి. 2 మినిట్స్ ఉడికించాక మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ను వేయాలి. ఇలా మనం వేసుకున్న పన్నీర్ అంతా మసాలాలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మీరు పన్నీర్తో ఎక్కువగా ఏం చేస్తారు? పన్నీర్ భుజియా చేస్తారా లేకపోతే పన్నీర్ బటర్ మసాలా చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను పాలక్ పన్నీర్ చాలా బాగా చేస్తాను. ఎవరికైనా అది కావాలి అంటే రెసిపీ కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా మీకోసం ట్రై చేస్తాను. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. వావ్, కర్రీ చూడండి ఎంత క్రీమీగా రిచ్గా ఉందో. అంతే, మన డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఇది పూర్తిగా డాబా స్టైల్లో వచ్చింది. ఇది రోటీ, నాన్, జీరా రైస్తో తింటే సూపర్ కాంబినేషన్. ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి.
పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక బటర్ ముక్క వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మన డాబా స్టైల్ పన్నీర్ భుజియా రెడీ. మరి ఇప్పుడు టేస్ట్ చేద్దామా? పన్నీర్కి అంతా మసాలా పట్టేసి చాలా డెలీషియస్గా టేస్టీగా ఉంది. నిజంగా డాబా స్టైల్ కంటే చాలా బాగొచ్చింది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.